దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము చివరి ఈ మాసపు నూతన సంవత్సరంలో ప్రవేశించి ఒక మాసము గడిచి చివరి దినములో ఉంటూ ఉన్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి మాసమంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అందును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము. ఈ చివరి 3 దినముల ప్రార్థనలో మనం ఉంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క లైవ్లో ఏకీభవించి ప్రార్థించాల్సి మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని తరలి ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరిమతని పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ మాసమంతట్లో మీ తోడుగా ఉన్నందుకై మీ కొందరములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మరి దీని ధ్యానం అంతట్లో మీ తోడుగా ఉండి సహాయించండి. 3 దినముల ప్రార్థనలు మీరు తోడుగా ఉంటున్న విధానములు బట్టి మీ కొందరములు చెల్లిస్తున్నాం. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులతో మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనమును చదువుతున్నాను. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరో కాదు చెప్పేది, దావీదు మహారాజు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవాలయము కట్టాలనుకున్నారు, దానికి సమస్తమును దేవుడు సమకూర్చాడు. ఆయన వలనే అన్ని జరుగుతాయి అని కూడా ఆయన విశ్వసించి నమ్మి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. దేవా, మాకు సమస్తమును ఇచ్చిన దేవుడు నీవే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు వారు ప్రజలు. మరి దావీదు గారు ఇంకా వారి కుటుంబము, ప్రజలు అందరు కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే ప్రభావము కలిగినటువంటి నామము ఆయన నామము, గొప్ప నామము, సర్వమును సమకూర్చగలిగిన దేవుడు, సమస్తమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. అక్కడ 12వ వచనములో చూడండి ఒక మాట. 12వ వచనములో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును. అందరికి బలమిచ్చు వాడవును నీవే. అదనమాట. ఆయన హెచ్చించేది ఆయనే, అందరికి బలం ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్నిచ్చేది కూడా ఆయనే. కనుక ప్రేమిన దేవులారా, ఈ మాసమంతటిలో నూతన సంవత్సరాన్ని చూడలేని మనుషులు ఎంతో మంది ఉన్నారు. ఈ మాసము, ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకములో, ప్రపంచములో. కానీ ఈ దినమున దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి ఉంటున్నాడు కట్టి. కాబట్టి అట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక కుటుంబముగా, ఒక వ్యక్తిగతంగా, ఒక సంఘముగా అందరూ కూడా ఆ ప్రభావము కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన కృప నిత్యము మనకుంటుందని 106వ కీర్తనలో గాని 107వ కీర్తన మొదటి చరణములో చేస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు మహారాజు గారు కూడా ఆయన నిజంగా దేవుడు చేసిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలతో కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కనుక ప్రేమిన దేవులారా, మన జీవితములు కూడా ఈ 2026 సంవత్సరంలో ప్రవేశింపచేసే దేవుడు ఈ ఒక మాసమంతా కూడా తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి మనల్ని పోషించి సంరక్షించి మన ఆయుష్ను పొడిగించి మన దినములను పొడిగించి ఈ రీతిగా సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన కృప నిత్యము మనకుంటుంది. కనుక అట్టి కృపను పొందుకోవాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే అమ్మగారు మనందరి పక్షంగా, సంఘాల పక్షంగా, సమాజం పక్షంగా, ప్రజలందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉంటుంది.
ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణముద్రమైన గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల రాజాని పాదములకు నాయనా, మరి గడిచిన మాసం అంతా కూడా ప్రభు 2026 సంవత్సరంలోనికి నడిపించి ఈ జనవరి మాసం ఈ దినం వరకు ప్రభు చివరి రోజుల్లోనికి నడిపించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవు మా దేవుడు, నీ నామం గొప్పది, నువ్వు పైవాడుగా ఉంచే దేవుడు అయ్యా. ప్రత్యేకంగా ప్రభు నాయన, నీ బలమును, నీ యొక్క ఐశ్వర్యమును సమస్తమును నీ వలన మాత్రమే కలుగుతుందని సత్యములో అయ్యా. నాయన ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్యమునిచ్చిన దేవుడు, సమస్తమును కలుగ చేసిన గొప్ప దేవుడు గనక నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ప్రత్యేకంగా మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును, రాష్ట్రమును, జిల్లాను, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ప్రజలను ప్రభ నాయన, రాజులను, అధికారులను పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు నడిపిస్తూ ప్రభ మీరు పోషిస్తున్నందుకై నీకు వందనాలు, కాపాడుతున్నందుకై నీకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకై నీకు వందనాలు, వాతావరణ పరిస్థితులు మారుస్తున్న దేవా నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నాయన, మరి స్టూడెంట్స్ ని బట్టి, కాలేజీకి వెళ్తున్న వారి ప్రయాణికులకు క్షేమ ప్రయాణం ఇస్తున్నందుకై నీకు వందనాలు నాయన. మరి ప్రభా ప్రత్యేకంగా చంటి పిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవన కుమారుడు, కుమార్తెలను బట్టి నీకు వందనాలు. ప్రతి విధిలో, పనిలో, ప్రయాణంలో క్షేమం, భద్రత, ఆరోగ్యం ఇస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, బర్త్డేస్, మ్యారేజ్, వివిధ శుభ సందర్భంలో బిడ్డలను నువ్వు దీవించి కాపాడే దేవుడు వంటినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, నువ్వు చేసిన మేలు కంటికి కనబడి చేయకపోయినాడు, హృదయానికి అగోచరమైన అనేక మేలు చేసి ఉంటున్నారు. అందరిని బట్టి కోట్లాది కృతజ్ఞత చెల్లిస్తూ, మా సంఘమును బట్టి, కుటుంబాలను బట్టి, సేవకులను బట్టి, సేవకురాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, వారి కుటుంబాల బిడ్డలను బట్టి నీకు వందనాలు, ప్రతి పరిచయలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినము, ఈ సమయం, ఈ రీతిగా రానున్న మాసం ఆశీర్వాదకరంగా మలచబోతున్నందుకై కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, రేపు ఉదయకాలం 5 గంటలకు జరిగే ప్రాతకాల ప్రార్థనలు కూడా మీరుండి మహిమ పొందుతున్నందుకై నీకే కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు, దయగలిగిన దేవుడిని దయతో జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, నీ కృప నిత్యం ఉంచమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకములను పరిశుద్ధులకందరికీ ప్రత్యేకంగా ఈ లైవ్ లో పాల్గొని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలకు, సంఘాలకు, బిడ్డలందరికీ, మనకందరికీ, సంఘమంతరికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత గుర్తించి ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును, మరి ఈ మాసమంతా తన కృపలో భద్రపరచబడి మరొక మాసములో ప్రవేశించి ఆయనను స్తుతించిన బిడ్డలందరికీ, మనకందరికీ సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని కృపను పొందుకోండి.